హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడగలరా? మీ దగ్గర కెమెరా ఉన్న ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్ ఉందా? అయితే ఇంట్లోనే కూర్చొని ఏఐ అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి తెలుగు నేర్పిస్తూ డబ్బులు సంపాదించవచ్చు. అది మీకు కూడా తెలుసు. ఇది ఏదో రొటీన్ డేటా ఎంట్రీ జాబ్ కాదు, భవిష్యత్తు టెక్నాలజీకి మనం చేసే ఒక జెన్యున్ హెల్ప్. అసలు ఈ ఏఐ వాయిస్ టాస్క్లు ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇందులో ఉన్న మోసాలు ఏంటి అన్ని ఈ రోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో అలాగే ముందుగా అందరికి వచ్చే డౌట్, అసలు ఈ కంపెనీలకి మన వాయిస్ లేదా వీడియో ఎందుకు? సింపుల్ లాజిక్ చెప్తాను వినండి. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఇలాంటి పెద్ద పెద్ద ఏజెంటిక్ ఏఐ మోడల్స్, వాటి వెనుక ఉండే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇంగ్లీష్ లో అదరగొడుతున్నాయి. కానీ మన తెలుగు లాంటి ప్రాంతీయ భాషలో అవి ఇంకా నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నాయి. ఒక మనిషి ఎమోషన్స్ ని, మనం మాట్లాడే స్లాంగ్ ని ఈ ఏఐకి అర్థమయ్యేలా చేయాలంటే వాటికి ఎంతో కొంత హ్యూమన్ డేటా కావాలి. దీన్నే టెక్నాలజీ భాషలో హ్యూమన్ ఇన్ ది లూప్ HITL ట్రైనింగ్ అంటారు. ఇందుకోసమే ఇప్పుడు యాప్ అండ్ టెలస్ లాంటి డేటా కనెక్షన్ కంపెనీలు మనకు డబ్బులు ఇచ్చి మరి ఈ టాస్కులు చేయించుకుంటున్నాయి అన్నమాట. సో మరి అసలు పనేంటి, అర్హతలేంటి? సో ఇందులో మనం చేయాల్సిన పని ఏంటి అంటే, వాళ్ళు ఒక తెలుగు స్క్రిప్ట్ ఇస్తారు, దాన్ని మనం చదవాలి. కాకపోతే రోబోట్ లో కాకుండా వాళ్ళు అడిగిన ఎమోషన్ తో, అంటే వాళ్ళు అడుగుతారు కోపంగానో, ఆనందంగానో, లేదా బాధగానో, ఇలా వాయిస్ లేదా షార్ట్ వీడియో రికార్డ్ చేసి ఇవ్వాలి. కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చే ఆడియో విని అందులో ఏముందో టైప్ చేయాల్సి ఉంటుంది. దీనికి పెద్ద పెద్ద డిగ్రీలు అక్కర్లేదు, స్పష్టమైన తెలుగు రావడం, అలాగే 1080p సపోర్ట్ చేసే మొబైల్ ఉండడం, ముఖ్యంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఒక సైలెంట్ రూమ్ ఉండడం చాలా అవసరం అండి. ఓకేనా? సో ఇక అసలైన విషయానికి వద్దాం. ఆన్లైన్ లో వర్క్ అనగానే మోసాలు కూడా చాలానే ఉంటాయి. సో మీరు ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఏ జెన్యున్ కంపెనీ కూడా మీకు వర్క్ ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ ఫీజు లేదా ప్రాసెసింగ్ ఫీజు అడగదు. ఎవరైనా డబ్బులు కట్టమంటే అది పక్కా స్కామ్. అలాగే ఈ వర్క్ లో మనం మన వాయిస్, ఫేస్ స్కాన్ లాంటి బయోమెట్రిక్ డేటా ఇస్తాం. కాబట్టి ఏదో ఒక లింక్ కనబడగానే గుడ్డిగా అప్లై చేయకండి. ముందుగా ఆ వెబ్సైట్ పేరు గూగుల్లో లేదా ట్రస్ట్ పైలట్ లాంటి సైట్స్ లో సెర్చ్ చేసి రివ్యూలు చదివి సేఫ్ అనిపిస్తేనే మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో మన ప్రైవసీని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమండి. ఓకేనండి? సో ఇప్పుడు చెప్తున్నాను వినండి. కేవలం ఈ ఏఐ ట్రైనింగ్ టాస్క్ల పైనే కాకుండా మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడం మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఫైవర్ లాంటి ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్ లో తెలుగు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా మీకంటూ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. సో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో తీశాను. కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ ఇస్తాను, ఐకార్డ్స్ లో కూడా ఇస్తాను, చూడండి. సో యూట్యూబర్స్ కి, యాడ్స్ కి వాయిస్ ఇస్తూ లాంగ్ టర్మ్ లో మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫైవర్ లో ప్రొఫైల్ ఎలా సెట్ చేసుకోవాలి అనే దానిపై మీకు డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేశాను. సో దానికి వెళ్ళి మీరు చూడొచ్చండి. సో ఇదండి ఏఐ వాయిస్ టాస్క్ల వెనుక ఉన్న అసలు కథ. మీ ఖాళీ సమయంలో ఫ్లెక్సిబుల్ గా చేసుకుని ఇలాంటి ఆపర్చునిటీస్ ని ట్రై చేయండి. కానీ ఎప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫైనాన్స్, కెరియర్ డెవలప్మెంట్ మరియు ఇలాంటి స్మార్ట్ ఎర్నింగ్ ఐడియాస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.